నమో వెంకటేశాయ. అలాగా వివాహితుడైన శ్రీనివాసుడు పెద్దలైన మహర్షులను, దేవతలను, తనతో వచ్చిన పరివారాన్ని అద్భుతమైన కానుకలతో తృప్తిపరిచి గృహప్రవేశ మహోత్సవాన్ని ముగించి అందరికీ వీడ్కోలు చెప్పాడు. దేవతలు, మహర్షులు వారి వారి స్థానములకు పరమానందంతో ఆనంద బాష్పాలు తుడుచుకుంటున్న కళ్ళతో తిరిగి వెళ్లారు. ఇలా వివాహితుడైన శ్రీనివాస ప్రభువు భార్యతో నివాసం చేసిన ప్రదేశాన్ని ఈనాటికి మనం చూడవచ్చు. శ్రీనివాస మంగాపురం అన్న పేరుతో ఒక గ్రామంగా రూపుదిద్దుకొని తిరుపతికి సమీపంలో చంద్రగిరికి వెళ్లే దోవలో ఉన్నది. కళ్యాణ కళలతో ఉన్న కళ్యాణ వెంకటేశ్వర్లకు ఇక్కడ ఒక దివ్యాలయం కూడా మనకు కనిపిస్తున్నది. ఈ శ్రీనివాస మంగాపురమే ఆనాడు కళ్యాణ వెంకటేశ్వరుడు ఉన్న పుణ్యభూమి. ఇప్పుడు శ్రీనివాస మంగాపురం గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఆలయంలో కళ్యాణ వెంకటేశ్వరుని విగ్రహం చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది తిరుమల పైని శ్రీనివాసుని విగ్రహం కంటే కూడా పెద్దది. దాదాపు 9 అడుగులు. చాలా మంది తిరుపతి వెళ్లే యాత్రికులు ఈ పవిత్ర స్థలం యొక్క చరిత్ర తెలియక ఇది ఎంతటి పుణ్యస్థలమో కనీసం తెలిపేవారు కూడా లేక ఈ ప్రదేశానికి యాత్ర చేయకుండానే తిరిగి వెళ్ళిపోతారు. కానీ శ్రీనివాస ప్రభు దంపత సహితుడై గృహస్థునిగా నివసించినది శ్రీనివాస మంగాపురంలోనే. అలాగా వివాహం తర్వాత 6 మాసాల వరకు శ్రీ వెంకటాచల పర్వతం పైకి ఎక్కకుండా కిందనే నివసించారు నూతన దంపతులైన శ్రీ పద్మావతి శ్రీనివాసులు. ఆ తరువాత 6 మాసాలు పూర్తి కాగానే తమ నిజ నివాసమైన వెంకటాచల పర్వతం పైకి శ్రీనివాసుడు తరలి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. గత జన్మలో రంగదాసునిగా చేసిన సేవ మహాపుణ్యం ఫలితంగానే ఈ జన్మలో తొండమాన్ చక్రవర్తిగా మహాదైవేశ్వర్యాన్ని ప్రసాదించమని చెప్పి అతనిని తనకు శాశ్వత నివాసమైన ఆనంద నిలయమును నిర్మాణం చేయటం ఎలాగో కూడా విషదంగా తొండమానునికి శ్రీనివాస ప్రభు సూచనలిచ్చారు. అక్కడ నారాయణవనంలో మహారాజైన ఆకాశునికి ఒక్కసారిగా ఇల్లు ఖాళీగా తోచింది. పద్మావతి శ్రీనివాసులు వెళ్లిపోవడంతో పెండ్లి ఇల్లంతా పెండ్లి కలను నూతన దంపతులే తీసుకొని పోగా శూన్యంగా తోచింది. రాజకీయ సమస్యలు, రాజరికపు బాధ్యతలు తల ఎత్తసాగినవి. దంపతులను సాగనంపడంతోనే కూడా పంపవలసిన సారెలు, కానుకలు విడిగా పట్టించి ఆకాశరాజు శ్రీనివాసుని నిలయానికి పంపించారు రాజపరివారంతో సహా. ధరణీదేవి అత్తవారింటికి వెళ్లే తన కుమార్తెను వెలలేని పట్టుచీరలు, మేలిమి బంగారు ఆభరణాలు, నవరత్న ఖచ్చితమైన హారములను, 4 వేళ్లకు నవరత్న ఉంగరాలు, వజ్రాల వడ్డాణం, కెంపుతో తాపిన నత్తు చేయించి